హలో గైస్ మనమైతే ఈరోజు రోపీ హీరో 2 అయితే ఆడబోతున్నాం అనమాట. చూద్దాం. లోడింగ్ అయితే పడుతుంది. ఓకే, స్టార్ట్ అయితే కొట్టేసా. ఇక్కడ కిట్ అని వచ్చింది. ఇట్లా మన డబ్బులు వస్తాయి అనమాట. కంటిన్యూ. ఇది మన ఇల్లు. ఓకే, చూసుకోవచ్చు. ఆల్రెడీ నేను అంత ముందు ఆడా, ఎందుకే గన్స్ అయితే ఉన్నాయి. ఇదైతే తీసుకుని వెళ్దాం. మీకు ఇక్కడ మ్యాప్లు కనిపిస్తున్నాయి కావచ్చు. ఇక్కడ ఇది ఎల్లోది, ఇంకా ఇక్కడ రెడ్, పర్పుల్, గ్రీన్, బ్లూ, ఇంకా ఇక్కడ చూసుకుంటే ఆరెంజ్ కలర్, గ్రీన్. ఏమిటంటే గ్యాంగ్స్టర్స్ ఉంటారు అనమాట. అక్కడ మొత్తం రౌడీస్. నీకు చూపిస్తాను ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి. ఓకే, పక్కన ఉంది కాబట్టి ఇక్కడికి అయితే వెళ్తాను నేను. ఓకే, కారు కావాలి, తీసుకున్నాను. ఆ కారు తీసుకుంటే ఈ కారు వచ్చింది. సర్లే, పక్కన ఏదో ఒక కారు. మీకైతే రోబీ 1 లాగా ఉంటుంది అనమాట. కొంచెం చాలా పెద్ద మ్యాప్ ఉంటుంది. కొంచెం బాగుంటుంది ఈ గేమ్ అయితే. ఓకే, వెళ్తున్నా. ఓకే, ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడికి వచ్చేసాం. ఇదిగోండి, వీళ్ళందరూ రౌడీస్ అనమాట. వీళ్ళ బాస్ ఉంటాడు ఒకడు. ఆడు వచ్చిందంటే మనకి కొంచెం ఆల్రెడీ 2 సార్లు ఫైట్ చేసి 2 సార్లు గెలిచారు. లాస్ట్ టైం గెలిస్తే మాత్రం ఏమైద్దో తెలియదు నాకు. నాదే ఇద్దో లేకపోతే ఏమైద్దో. ఓకే, చూడొచ్చు ఇడు ఎట్లుండో. ఇదిగోండి, ఇంకా ఇప్పుడు కొడుతున్నాయి. ఇక్కడ ఉంటారు, చాలా మంది ఉంటారు. వాళ్ళు చంపేస్తారు కూడా, చూసుకొని ఆడాలి. మనకి ఇట్లా ముసలి తాత అయితే వస్తుంటాడు మధ్య మధ్యలో. ఆ తాత వచ్చినప్పుడు అయితే ఏడొస్తుంది, తర్వాత ఇట్లయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి అంటే మీ ఫస్ట్ గన్ వస్తాయి. ఓకే, గో అని కొడితే ఇట్లయిద్ది. ఓకే, నేనేదో నొక్కుతున్నా, నాకైతే ఇది వచ్చింది. అట్లుంటది అనమాట. కాకపోతే నెట్ ఆన్ లోనే ఉంటాడు. ఉంటేనే ఈ తాత వస్తాడు, లేకపోతే రాడు. ఓకే, నెక్స్ట్. వాళ్ళ బాస్ తో ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడుకోవాలి. కొడుతుండు. ఓకే, ఎవరు రావట్లేదే. మూలకుంటే సేఫ్ గైస్, ఎవడు గెలకడు మనల్ని. నువ్వు ఇలా మధ్యలో ఆడుతుంటే అందరూ వచ్చి నిన్నే వాళ్ళు సత్తారాడే. మూలను చూస్తున్నాడు. నీకు ఈ గన్ ఎట్లుంటో చూపిస్తా. ఆడొస్తుండు కదా, కట్టగట్టుకోకూడదు. నెట్టి ఏమో వచ్చింది వీడు. పాపం చుక్కలు తిరుగుతున్నాయి ఆ చుట్టూ. ఇక పోలీస్ సైరన్ అయితే వస్తుంది కాబట్టి పోలీస్ వచ్చింది అనుకోమాకండి. పోలీస్ సైరన్ అది ఆడు ఇంత తెలుసు. అంత సత్రోడు ఎందుకే నీకు. నెక్స్ట్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఇట్లని చెప్పి ఒక్కరు ఉండరు. ఇక్కడ కార్లు బాగుంటాయి విషయంగా. ఒక కార్ తీసుకొని పోదాం అనిపిస్తుంది. వద్దులే, చూసుకోవచ్చు మీరు. మీ గ్యాంగ్స్టర్ మొత్తం కావాలంటే ఇక్కడ మీరు మ్యాప్ లోకి వచ్చి ఇక్కడ ఇది నొక్కితే ఇక్కడ ఉంటది మొత్తం, చూసుకోవచ్చు. ఎంతసేపు నేను కొట్లాడింది వీళ్ళతో, వీడితోటి. ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఇవన్నీ ఇన్ని మంది అయితే ఉన్నారు ఇక్కడ. ఇదేమో ఇక్కడ ఆర్మీ బేస్. ఇంకోటి ఇది ఇక్కడ. ఇంకోటేమో ఇది. ఇంకోటి ఇది. ఓకే, ఇది చూసుకుంటే
డ్రెస్ కూడా ఇట్లా ఉండదు, నేనే కొంచెం మార్చిన అంటే కొడలే అనుకోండి, ఫ్రీ ఇచ్చిండోడే. అందులో చూడొచ్చు మనోడి మామూలు అసలు అంటున్నావు కదా. విషయాన్ని కేసీడు పోలీస్ కేసు అయితే పడుతుంది నా మీద. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఇట్లా బండి ఎక్కారు అనుకోండి, కారు ఎక్కడైనా పోలీస్ వస్తాడు, కింద లాగేస్తాడు. అప్పుడు లాగుతుంది చూడండి, అప్పుడైతే అసలు మీరు పారిపోవాలి. ఆవిడ కింద లాగిండి వెళ్ళి జైలు వేస్తాడు. అదే మామూలు ఉంటుంది రిస్క్. మళ్ళీ 1000 రూపాయలు తీసుకుంటాడు జైలు నుంచి బయటకు పోవాలంటే. చూడండి, మన తాత అయితే మళ్ళీ వచ్చిండు. తాత సరే సరుకు తెచ్చిండు, ఓకే ఏదో ఒకటి ఉంపుతా. సర్లే ఏదో ఒకటి కానీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తీసుకెళ్ళి జైలు వేస్తాడు పోలీసు. కోతన్నవారు ఆ హెల్త్ తీస్తాను గైస్. మా ఈడు కూడా పట్టరా, వీడేంది ఇప్పుడు చూడొచ్చు. ఇంక వస్తుండు, ఇక డోర్ తీసిండు, అయిపోయి జైలు. చూసుకోవచ్చు, మనోడు బాధపడకుండా బయటకు చూస్తాడు. ఎట్లా వెళ్ళాలంటే నేను చూపడతా చూడండి. ఒక 1000 రూపాయలు కడితే మీరు సింపుల్గా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇంకా కొంచెం ఎట్లంటే వెళ్తున్నాము బయటికి, చూద్దాం. బేడా 2 సెకండ్లో ఉంది, బొక్కబడింది. ఓకే గైస్, 1000 రూపాయలు అయితే ఏం తీసుకోలే, ఫ్రీగా వదిలేసిన అనుకుంటున్నా. చూద్దాం. ఇంకేం తీసుకోలే. ఓకే గైస్, మీరు తగిన ఓకే ఓకే గైస్, ఇదైతే ఈరోజు వీడియో అనమాట. మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు టేక్ కేర్, బై బాయ్.